ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో జరిగిన టాప్ 10 ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ ఉంటే మీ అందరికీ మైండ్ పోతుంది. ఎన్నో వింతలు కూడా వింటారు. లైక్ ఎలా అంటే న్యూజిలాండ్కి చెందిన ఒక బౌలరు 4 ఓవర్లలో కేవలం 0 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. T20 వరల్డ్ కప్స్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ వచ్చి 225 కూడా శ్రీలంకన్స్ కొట్టి చూపించారు. జోహానస్బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కెన్యా పైన ఏకంగా 260 స్కోర్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఆ మ్యాచ్లో సనత్ జయసూర్య 44 బాళ్లలో 88 రన్స్ కొట్టాడు. అలానే 11 ఫోర్లు 6 సిక్సర్లతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అతడితో పాటు మహిళా జయవర్ధన్ కూడా ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 27 బాళ్లలో 65 రన్లు కొట్టి 9 ఫోర్లు 2 సిక్సర్లతో వీరవిహారం చేసి పడేశాడు. అప్పట్లో 2007లో కేవలం 150 కొడితేనే అది ఇప్పట్లో 280 ఎలా ఫీల్ అయ్యేవారు. కానీ అప్పట్లోనే 260 స్కోర్ కొట్టారంటే నార్మల్ ప్లేయర్స్ కాదు, శ్రీలంకన్ ప్లేయర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 2, T20 వరల్డ్ కప్స్లోనే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి ఉగాండా చేసింది. అది కూడా ఈ సంవత్సరం 2024 వరల్డ్ కప్స్లోనే వెస్టిండీస్ పైన ఘోరంగా ఓడిపోయింది ఉగాండా. కేవలం 12 ఓవర్లలో 39 రన్లకి ఆల్అౌట్ అయిపోయింది. వీళ్ళల్లో అయితే 3 బ్యాటర్స్ గోల్డెన్ డక్అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అఖిల్ హుసేన్ అయితే బ్రిలియంట్గా బౌల్ చేశాడు. అతడు వేసిన 4 ఓవర్లలో కేవలం 11 రన్లు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇటువంటి విధ్వంసకర బౌలింగ్ వేశాడు కాబట్టి ఉగాండా బ్యాటర్స్కు ఎక్కడే కానీ ఆన్సర్స్ లేవు. అందుకే వాళ్ళు అంత త్వరగా ఆల్అౌట్ చేయగలిగారు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ అయితే సునాయాసంగా గెలిచింది, 1 వికెట్ కూడా పడకుండా. ఫ్యాక్ట్ నెంబర్ 3, T20 వరల్డ్ కప్స్లోనే మోస్ట్ డక్అవుట్స్ వచ్చేసి పాకిస్తాన్ చెందిన షాహిద్ అఫ్రీది ఈ రికార్డ్ని మోస్తున్నాడు. ఇతడైతే కేవలం 34 మ్యాచ్ల్లో ఏకంగా 5 సార్లు డక్అవుట్ అయిపోయాడు. అలానే శ్రీలంకకు చెందిన దిల్షాన్ కూడా ఇతడు ఆడిన 35 మ్యాచ్లలో 5 సార్లు డక్అవుట్ అయిపోయాడు. షాహిద్ అఫ్రీది అయితే ఒక బ్రిలియంట్ బ్యాటర్. ఇతడు మాత్రం 5 సార్లు డక్అవుట్ అవుతారని ఎవరు కలలో కూడా ఊహించి ఉన్నారు. ఇతడైతే ఒక బ్రిలియంట్ హిట్టర్ మరియు అద్భుతమైన లెగ్ స్పిన్నర్ కూడా, మ్యాచ్ విన్నర్ అని పాకిస్తాన్ తరపు నుంచి చెప్పుకోవచ్చు. ఇతడు ఒంటి చేత్తో పాకిస్తాన్కు ఎన్నో మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. లాస్ట్ ఓవర్స్లో 20-30 రన్లు కొట్టాల్సిన వచ్చిన మ్యాచెస్ కూడా ఇతడు సునాయాసంగా కొట్టి పాకిస్తాన్ని గెలిపించిన రోజులు ఉన్నాయి. కానీ ఇతడు T20 వరల్డ్ కప్స్లో ప్రెజర్ హ్యాండిల్ చేయలేక ఏకంగా 5 సార్లు డక్అవుట్ అయిపోయాడు కేవలం 34 మ్యాచెస్లో. ఇంకా శ్రీలంకకు చెందిన దిల్షాన్ కూడా అతడి పేరు మీదనే ఒక షాట్ ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతడు ఎంత గ్రేట్ ప్లేయర్. దిల్ స్కూప్ అని అతడి పైన ఒక షాటే ఉంది. అతడు శ్రీలంకకు కూడా ఒక బ్రిలియంట్ బ్యాటర్. అతడు ఇలా 5 సార్లు డక్అవుట్ అవ్వడం చాలా అన్ఈజీగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, T20 వరల్డ్ కప్లోనే మోస్ట్ క్యాచెస్ ఎవరంటే పట్టింది ఏబీ డివిలియర్స్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ ప్లేయర్ కొత్తగా నేను ఇంట్రడక్షన్ ఇవ్వనవసరం లేదు. ఐపీఎల్లో మనకు ఎంత బాగా పరిచయమో మన అందరికీ తెలుసు. ఇతడైతే T20 వరల్డ్ కప్స్లో 25 ఇన్నింగ్స్లో 23 క్యాచెస్ పట్టాడు. ఇతడు యావరేజ్ క్యాచింగ్ చూస్తే దాదాపు ప్రతి ఇన్నింగ్స్ ఒక క్యాచ్ పడుతూనే ఉన్నాడు. ఇంకా ఇతని ఫీల్డింగ్ స్టాండింగ్స్ అయితే నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీ తరపున ఆడేటప్పుడు ఇతని ఫీల్డింగ్ అయితే టాప్ నాచ్లో ఉండేది. మనం ఎన్నో క్యాచెస్ చూసాం. బౌండరీ లైన్ పైన ఒక క్యాచ్ అయితే మనకు ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. ఇతడు ఒక ఫీల్డరే కాదు, ఇతడు బ్యాటింగ్ కూడా విధ్వంసకరపు ప్లేయర్. ఇతడు బ్యాటింగ్తో కూడా ఎన్నో టీంలని చిత్తు చేసి పడేశాడు. కాబట్టి ఇతడు ఒక డేంజరస్ ప్లేయర్ మరియు ఏలియన్ అని ఈజీగా చెప్పవచ్చు మనం. ఫ్యాక్ట్ నెంబర్ 5, మోస్ట్ డిస్మిసల్ యాజ్ ఎ వికెట్ కీపర్. ఇతని ప్లేయర్ అయితే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ఇండియన్స్కి ఇతడు ఎంతో సుపరిచితుడు. మన ఇండియన్ కెప్టెన్. ఇతడు ఏకంగా 3 ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచి చూపించాడు. వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ ఎంఎస్ ధోని అయితే ఇప్పటివరకు 30 మ్యాచ్లలో 32 డిస్మిసల్ చేసి అతడు ఒక గ్రేటెస్ట్ వికెట్ కీపర్ అని ప్రూవ్ చేశాడు. అందులో 21 క్యాచ్లు 11 స్టంపింగ్స్ చేసి ద మోస్ట్ ఎంటర్టైనింగ్ వికెట్ కీపర్ మరియు టాలెంటెడ్ వికెట్ కీపర్ అని ఒక జాబితాలో చేరిపోయాడు. ఇతడు యావరేజ్ డిస్మిసల్స్ చూస్తే ప్రతి ఇన్నింగ్స్ ఒక డిస్మిసల్ చేస్తూనే ఉన్నాడు. ఇతడు చాణక్యుడు. ఇలాంటి ఎన్ని పేర్లు చెప్పినా ఇతడికి తక్కువే. ఇతడు ఆ వికెట్ కీపింగ్ కన్నా బ్యాటర్ మైండ్ సెట్ని అయితే పర్ఫెక్ట్గా రీడ్ చేస్తుంటాడు. ఇతడు వికెట్ కీపింగ్ చేస్తూనే ఆ ఫీల్డ్ సెట్స్ కూడా ప్రాపర్గా ప్లేస్మెంట్స్ చేసి ఎన్నో వికెట్లు అందించాడు మన టీమిండియాకి. ఇతడు చాణక్యుడని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా 3 ఐసీసీ టోర్నమెంట్స్ కప్స్ను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పటి వరకు మోస్ట్ సిక్సర్స్ ఇన్ ఇన్నింగ్స్ అంటే T20 వరల్డ్ కప్స్లో మనం యూనివర్సల్ బాస్ అని పిలువబడే క్రిస్ గేల్. ఇతడైతే ఇంగ్లాండ్ పైన ఒక విధ్వంసకరపు బ్యాటింగ్ చేశాడు. 2016 వరల్డ్ కప్స్లో
ఇతడు ఇంగ్లాండ్ పైన గెలవడానికి ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో కేవలం 47 బాళ్ళల్లో 100 రన్లు కొట్టి ఏకంగా 11 సిక్స్లు కొట్టేశాడు ఒకే ఇన్నింగ్స్లో. ఒక 4-5 సిక్స్లు కొట్టడమే చాలా కష్టం అంటే ఇతడు ఏకంగా 11 సిక్స్లు కొట్టాడు. అది కూడా ఇంగ్లాండ్ ఆ సీజన్స్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ టీమ్. ఈవెన్ వాళ్ళు ఫైనల్స్ కూడా చేరుకున్నారు. ఫైనల్స్ కూడా వీళ్ళిద్దరే ఆడారు. బహుశా వెస్టిండీస్ గెలిచింది, కానీ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ కూడా ఒక స్ట్రాంగెస్ట్ టీమ్ 2016 వరల్డ్ కప్స్లో. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ వాళ్ళు పెట్టిన 182 టార్గెట్ని క్రిస్ గేల్ 100 కొట్టడంతో సునాయాసంగా గెలిచింది. కేవలం 18.1 ఓవర్ కాడ 4 వికెట్లు కోల్పోయి ఒక గ్రేట్ విక్టరీని సాధించింది వెస్టిండీస్. ఫ్యాక్ట్ నెంబర్ 7, మోస్ట్ మ్యాచెస్ యాజ్ ఎన్ ఎంపైర్. ఇతడైతే పాకిస్తాన్కు చెందిన అలీందార్. ఇతడైతే ఒక బ్రిలియంట్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు. ఇతడైతే ఐసీసీ T20 వరల్డ్ కప్స్లో 45 మ్యాచెస్ ఎంపైరింగ్ చేశాడు, స్టాండింగ్ ఎంపైరింగ్. అది 2019 నుంచి 2022 వరకు ఇతడు T20 వరల్డ్ కప్స్లో ఎంపైరింగ్గా చేశాడు. ఒక ఎంపైర్ T20 వరల్డ్ కప్స్ లాంటి బిగ్ అకేషన్స్లో ఏకంగా 45 మ్యాచెస్ ఎంపైరింగ్ చేశాడంటే అది నార్మల్ విషయం కాదు. అతడి స్టాండర్డ్స్ అయితే టాప్ నాచ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపైర్స్కు ప్లేయర్స్ కన్నా ఎక్కువ ఫోకస్ లెవెల్స్ ఉండాలి, స్టామినా ఉండాలి, లేదంటే ఎంపైర్స్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 8, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య అయితే ఏకంగా T20 వరల్డ్ కప్స్లో 64 రన్లు ఇచ్చాడు అతడు వేసిన 4 ఓవర్లలో. అతడు ఎకానమీ చూస్తే 16 ఎకానమీ అయితే ఎవరు మెయింటైన్ చేయలేదు T20 వరల్డ్ కప్స్ హిస్టరీలో. ఈ మ్యాచ్ అయితే జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి అగైనెస్ట్గా ఆడేటప్పుడు యూనిస్ ఖాన్ అయితే తన్ని ఉతికారేశాడు. కేవలం 35 బాళ్ళల్లో 51 రన్లు చేసి అతడైతే 45 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి 2 4లు 3 సిక్స్లు కొట్టాడు. ఇతడి బ్యాటింగ్ వల్లనే సనత్ జయసూర్య ఏకంగా 64 రన్లను కన్సీవ్ చేసేసాడు ఆ మ్యాచ్లో. ఫ్యాక్ట్ నెంబర్ 9, నేను మొదటిగా ఫస్ట్లో చెప్పినట్టు ఒక బౌలర్, న్యూజిలాండ్ చెందిన బౌలరు 4 ఓవర్లలో ఏ ఒక్క రన్ ఇవ్వకుండా 3 వికెట్లు తీసిన బౌలర్ వచ్చేసి లొక్కీ ఫెర్గ్యూసన్. ఈ మ్యాచ్లో అయితే పిఎన్జీ అగైనెస్ట్గా జరిగిన ఈ మ్యాచ్లో లొక్కీ ఫెర్గ్యూసన్ అయితే వేసిన 4 ఓవర్లు మెయిడింగ్ చేసేసి ఏకంగా 3 వికెట్లు అందించాడు. అఫ్కోర్స్ అది చిన్న టీం అయినా కూడా 1-2 రన్లన్నా వస్తాయి, కానీ ఇతడు మాత్రం ఆన్ ద టాప్ ఉండి బ్రిలియంట్ బౌలింగ్ వేసి 4 ఓవర్లను మెయిడింగ్ చేశాడు. T20 వరల్డ్ కప్స్లో 4 ఓవర్లను మెయిడింగ్ చేసిన ఏకైక బౌలర్ లొక్కీ ఫెర్గ్యూసన్. అది కూడా మొన్న జరిగిందే 2024లో జరిగిన T20 వరల్డ్ కప్స్లోనే ఇది చోటు చేసుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, సెమీఫైనల్స్లో లోయెస్ట్ స్కోర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నమోదు చేసింది అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్లో అయితే ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ కేవలం 56 రన్లకి ఆల్అౌట్ అయిపోయింది. అందులో 3 గోల్డెన్ డకోట్లు ఉన్నాయి. వీళ్ళ తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి కేవలం 10, అది కూడా అజ్ముల్లా చేసేసాడు. ఇంకా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే మాకో యాన్సన్ అయితే 3 వికెట్లు తీసి 16 రన్లు మాత్రమే ఇచ్చాడు. సెమీఫైనల్ లాంటి బిగ్ అకేషన్స్లో చాలా తడబడింది ఆఫ్ఘనిస్తాన్. బహుశా వీళ్ళకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంత ప్రెజర్కు లోనైనట్లున్నారని నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు సౌత్ ఆఫ్రికాకు కూడా అంత ఈజీగా విన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ వీళ్ళు 120 రన్స్ అయితే బోర్డు పైన పెట్టి ఉండింటే డెఫినెట్లీ ఇది ఒక టఫ్ బ్యాటిల్ అయి ఉండేది ఆ మ్యాచ్. అన్ఫార్చునేట్లీ 56 రన్లకే ఆల్అౌట్ అయ్యారు. కానీ ఒకవేళ 120 or 130 స్కోర్ పెట్టి ఉంటే డెఫినెట్లీ ఇది మనం ఊహించలేనిది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.